నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుండే విదేశీ విద్యా పథకం అమలు, ఎస్ఎల్తో పాటు బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తున్నామన్న మంత్రి డోలా. జగన్కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికి అర్హత కూడా లేదన్న హోంమంత్రి అనిత. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. డిఎస్సి పరీక్ష పేపర్ తయారీ నుండి ఫలితాల వరకు ప్రతి దశలోనూ అవకతవకలు జరిగాయన్న జగన్. డిఎస్సి స్కామ్పై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా తక్షణమే ప్రకటించాలి. కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్. ఆంధ్రప్రదేశ్కు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుండే విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఈ పథకం ద్వారా కేవలం ఎస్సీ సామాజిక వర్గానికే కాకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అన్ని వర్గాల విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్ది గరిష్ట సంఖ్యలో విద్యార్థులకు మేలు జరిగేలా ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ విద్యా విధానాలను అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బలోపేతం చేయటం, విద్యార్థులు గణనీయంగా దానిలో నమోదయ్యేలాగా చేసుకోవటం, ఉత్తమ ఫలితాలు సాధించటం, దాంతోపాటు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, సాధికారత సాధించాలి అనేటువంటి అంశాలతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మేము విద్యార్థులకి ఏకంగా 1543.17 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని 5,40,000 మంది ఎస్సీ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ఫీజు రియంబర్స్మెంట్ కింద. అదేవిధంగా ప్రీ మెట్రిక్, దాంతోపాటు తల్లికి వందనం ద్వారా కూడాను 2.51 లక్షల మందికి 326.74 కోట్ల రూపాయలని మనం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 4,78 లక్షల రూపాయలతోటి 2,000 మందికి డిఎస్సి కోచింగ్ ఇస్తే అందులో 331 మంది డిఎస్సి ద్వారా టీచర్స్గా సెలెక్ట్ అయ్యారు. 180 మంది ఎస్జిటీలు గాను, 143 మంది స్కూల్ అసిస్టెంట్లు గాను ఉద్యోగాలు పొంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారనేది మేము కూడా వారికి కోచింగ్ ఇవ్వడం ద్వారా కూడా అది సాధ్యపడిందని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి కూడా కోచింగ్ ఇవ్వడం ద్వారా 32 మంది ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈ సంవత్సరం 2 కోట్ల రూపాయలు వెచ్చించి 340 మంది విద్యార్థులకు 6 నెలల పాటు రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. అంటే సివిల్స్ కోచింగు దాంతో ఫిజిక్స్ వాళ్ళ ద్వారా కూడా ఆన్లైన్ కోచింగ్ ఒక 50 మందికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలి, వీరు మంచి గ్రూప్ 1s అదేవిధంగా సివిల్స్ సాధించాలని చెప్పేసి స్టడీ సర్కిల్లో సౌకర్యాలు కలిగించి స్టడీ సర్కిల్ని బలోపేతం చేయడం ద్వారా కాకుండా అందులో కొంతమంది ఔత్సాహికుల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్లో కూడా ఈ శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. 200 మంది నర్సింగ్ జరిగినటువంటి విద్యార్థులకి 3 కేంద్రాల్లో 10 నెలల పాటు జర్మన్ లాంగ్వేజ్లో కోచింగ్ ఇస్తా ఉన్నాం. దీనికి 60 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. వీరందరికీ కూడా మనకి జర్మన్లో ఉద్యోగాలు కల్పించడం కోసం కూడా మేము శిక్షణ ఇస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. హాస్టల్స్లో 102 హాస్టల్లో 1,75,918 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం 916 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. 10వ తరగతి ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ యావరేజ్ కన్నా కూడా మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరిగింది. 10th 85.32, ఇంటర్లో 72.3% ఉత్తీర్ణత సాధించారు. టాపర్స్గా తీసుకున్నప్పటికీ కూడాను 591 మార్కులు కూడా హాస్టల్ విద్యార్థులు 10వ తరగతిలో సాధించారంటే హాస్టల్లో అంటే వారి ప్రతిభతో పాటు హాస్టల్లో కూడా వారి మీద శ్రద్ధ పెట్టిందని నిదర్శనం తెలియజేసుకుంటూ 550 పైగా 212 మంది మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా 950 పైగా ఇంటర్మీడియట్లో 48 మంది మార్కులు సాధించడం కూడా జరిగింది. ఇలాగా గురుకుల పాఠశాలలోనూ హాస్టల్లోనూ అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థుల్ని నగదు ప్రోత్సాహాలు, ప్రశంసా పత్రాలు ఇచ్చి వారిని అభినందించి భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థితిలో రావాలని వారిని మార్గదర్శకంగా తీసుకొని ఎక్కువ మంది కూడా విద్యలో రాణించాలని కూడా మేము ప్రోత్సహించడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 143 కోట్ల రూపాయలు రిపేర్లు చేస్తే అందులో 104 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
774 హాస్టల్లో మనం రిపేర్ చేసి మెరుగైన వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క హాస్టల్కి కూడాను ఆర్ఓ ప్లాంటు, మస్కిటో మెట్స్, దాంతోపాటుగా మిగిలినటువంటి మౌలిక వసతులు కూడా కల్పించేందుకు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా 23.79 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయడం కూడా జరిగింది. ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో శానిటేషన్ మెయింటెనెన్స్కి అవుట్సోర్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనం రాష్ట్రంలో కావచ్చు ఇంతకుముందు చరిత్రలో ఎక్కడా లేకుండా ముందు మిగిలిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఇది మన మార్చి నుండి ప్రారంభించడం జరిగింది. ఆర్టీజీఎస్ ద్వారా మా ముఖ్యమంత్రి గారు వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశంపై గత 5 ఏళ్లలో జగన్ వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ఘాటైన ఆరోపణలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డికి విశాఖ స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాల కోసం వినియోగించుకోవాలని జగన్ భావించారని, ఈ విషయాన్ని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి స్వయంగా వెల్లడించారని స్పష్టం చేశారు. మన ఉక్కు మినిస్టర్ గారు, మన కుమారస్వామి గారు హుటాహుటిన రాత్రి 10:30 కల్లా, అంటే సంఘటన జరిగిన 6 అవర్స్లో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం రావటం, స్టీల్ ప్లాంట్కి రావటం, స్టీల్ ప్లాంట్ సందర్శించటం, అక్కడ ఎలాగ ఇన్సిడెంట్ జరిగిందనేది చూడటం, చూసిన తర్వాత వచ్చి ఎగైన్ హాస్పిటల్స్కి వెళ్ళి హాస్పిటల్లోని ప్రమాద బాధితుల్ని పరామర్శించి మళ్ళీ తిరిగి వెళ్ళటం కూడా జరిగింది. తర్వాత 2 గంటలకి అదే ఉక్కు మినిస్టర్ ఎంఓఐఎస్ మన భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు కూడా రావటం, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా ఆయన ఉండి వెళ్ళటం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, మళ్ళీ ఎందుకు గుర్తు చేయాలి. అది వచ్చిన తర్వాత కూడా కుమారస్వామి గారు స్వయంగా తనే ఎటువంటి ప్యాకేజ్ ఇస్తున్నాము, ఈరోజు మృతుల కుటుంబాలకి ఎలా అండగా ఉంటున్నాము, ఏదో వచ్చేమా డబ్బులు ప్రకటించేమా చేతులు దులుపుకున్నామా వెళ్ళిపోయామా అన్నది కాకుండా మృతుల కుటుంబాలకి వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు అని వాళ్ళకి లైఫ్ టైం భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చిన కుమారస్వామి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమి తరఫున. ఆ టైంలో వచ్చి ఎప్పుడూ లేని విధంగా స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఉన్న ప్యాకేజీని ప్రకటించి ఆ రోజు బాధితులకు అండగా నిలబడిన పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అతని పేరు చెప్తేనే నవ్వొస్తుంది, పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చారంట. వచ్చి అంటే విషయం ఏంటంటే ఎవరికైనా మినిమం కామన్ సెన్స్, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు జై జై నినాదాలు లేకపోతే అరుపులు కేకలు వేసుకోం. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే దగ్గర వేసినా వేయకపోయినా తర్వాత విషయం, కానీ కామన్ సెన్స్ని బట్టి ఉంటుంది. కానీ మినిమం మనిషి అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చి పిచ్చి అరుపులు కేకలు వేయరు. కానీ ఇతను హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ రప్పా బ్యాచ్ బయట ఎలాగ అరుపులు కేకలు వేసారో ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. నాకు అర్థం కానిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఉన్న అభిమానుల కన్నా ఎక్కువ ఉన్నాడు ఆయనకి. అందరూ కూడా వెనకతనంత రప్పా బ్యాచే కదా. ఆఫ్ కోర్స్ అది వాళ్ళ కామన్ సెన్స్కి వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. కానీ నాయకుడు అన్నా కూడా ఇక్కడ అరవకూడదరా బాబు చెప్పాలి, అది కూడా పక్కన పెట్టేయండి. వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉంటే నిన్న నాకు షెడ్యూల్లో చూసా, అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించట్లేదా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్న పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తాము అని చెప్పి ప్రకటించిన తర్వాత మీకు ఒక వీడియో కూడా చూపించాలి. ఈరోజు వచ్చి స్టీల్ ప్లాంట్ నేను కాపాడాను అని మాట్లాడాడు కదా, ఆ మాట్లాడిన వ్యక్తి తాలూకా అతని దగ్గర మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారని అతని దగ్గర సిఎస్ చేస్తున్నారు. ఆయన ఒక వీడియో నాకు ఇందాక చూస్తూ ఉంటే నాకు ఆ వీడియో కూడా వచ్చింది. స్టీల్ ప్లాంట్కి 5 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి 100 రోజుల పైగా అంటే 100ల కొద్దీ రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్క రోజైనా విశాఖపట్నానికి ఇన్నిసార్లు వచ్చారు కదా, అప్పుడు ఒక్క రోజైనా స్టీల్ ప్లాంట్ తాలూకా వాళ్ళని పిలిచి మాట్లాడుకోవడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ చేశారా? కనీసం స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? ఒక ముఖ్యమంత్రి హోదాలో స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? అంతమంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం పోయి ఎయిర్పోర్ట్కి పిలిపించుకుంటాడు. ఆ 4-5 ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడాడు. దౌర్భాగ్యం ఏంటంటే
ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా కనీసం అక్కడికి వెళ్ళడానికి ఓపిక లేక అదే యూనియన్ నాయకులు 7 hills పిలిపించుకొని మాట్లాడాడు. ఈయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ గురించి చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. పైగా మాట్లాడతాడు ప్యాకేజీల గురించి. ఈరోజు డిఎస్సి పరీక్ష పేపర్ తయారీ నుండి ఫలితాలు వెల్లడించే వరకు ప్రతి దశలోనూ నిబంధనలను మీరి ప్రవర్తించారని, ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతుందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మెగా డిఎస్సి స్కామ్పై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత గోప్యంగా జరగాలని, కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారని అన్నారు. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. ఆయన రద్దు చేసి దాన్ని క్యాన్సిల్ చేసి 6,100 కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తంగా 16,000 నోటిఫికేషన్ ఇచ్చినాడు అనేది పక్కన పెడితే అయినా ఇది మెగా అనే జాబితాలోకి ఎక్కడ రాదు. కానీ ఆ మెగా డిఎస్సి పేరుతో ఈయన నిర్వహించిన ఈ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది కంటికి కనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో, వీళ్ళు చేసిన స్కాముల నిర్వాహకం వల్ల ఎంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నిజంగా ఎంతమంది రోధిస్తా ఉన్నారు అన్నది కూడా కనిపిస్తా ఉంది. గవర్నమెంట్ అంటే ఒక భరోసా, అలాంటి భరోసా ఈ రోజు పోయిన పరిస్థితుల్లో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు మన పిల్లలు, జెన్జీ పిల్లలు ఇవాళ కొట్టుమిట్టాడుతా ఉన్నారు. ఇక నేను చెప్పబోయే పాయింట్లను ఒక 6 పాయింట్లుగా విభజించను. ఎవరికైనా కూడా 6 పాయింట్లు చూస్తే ప్రతి పాయింట్లోనూ స్కామ్ ఎలా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అన్నది కూడా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పబోతా ఉన్నాం. డిఎస్సి మొదటిది. డిఎస్సి మాత్రమే కాదు, ఏ పరీక్ష, ఏ పేపర్ తయారీ ప్రశ్నలైనా కూడా, డిఎస్సి కాదు ఎనీ పరీక్ష, ఏ పరీక్ష అయినా, ఏ పేపర్ తయారీ అయినా కూడా ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత కాన్ఫిడెన్షియల్ గా జరగాలి ఏ పరీక్షకైనా కూడా. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రహస్య ప్రక్రియ కాస్త ఏమైంది ఒకసారి గమనించండి. డిఎస్సి క్వశ్చన్ పేపర్స్, డిఎస్సి క్వశ్చన్ పేపర్లను SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు తయారు చేస్తారు క్వశ్చన్ పేపర్ ను. పరీక్ష నిర్వహణ అంటే పరీక్ష నిర్వహణ బాధ్యతలు డిఎస్సి కన్వీనర్ చూస్తారు. మామూలుగా 2 డిపార్ట్మెంట్స్, ఒకటి ప్రిపరేషన్, ఒకటి నిర్వహణ. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్సి కన్వీనర్ ను పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ తయారీ పరీక్షల నిర్వహణ ఈ 2 బాధ్యతలను కూడా ఒకరికే SCERT డైరెక్టర్ కి అప్పగించారు. ఇది మొట్టమొదట బీజం పడింది. ఇక్కడ నుంచి స్కామ్ గా ఎలా మారింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ పోతా ఉంది. డిఎస్సి పరీక్షల్లోనే పారదర్శకతను దెబ్బతీసినారు. అక్రమాలను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నుంచి ఆద్యం పోశారు. చాలా కాన్ఫిడెన్షియల్ గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని చూసుకోండి. ఇక్కడ నుంచి చాలా కాన్ఫిడెన్షియల్ గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని, దాన్ని అప్లోడ్ చేసే పనిని అవుట్ సోర్స్డ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదని తెలిసి అవసరమైతే నేరం ఈజీగా వారిపై వేయొచ్చు అనే దుర్బుద్ధితో కూడా అనుకోవచ్చు, ఏకంగా ఈ ప్రక్రియను అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో చేయించారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కృష్ణా జిల్లాలో ఇందులో పనిచేసే అవుట్ సోర్స్డ్ ఉద్యోగి కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ లో ఫస్ట్ ర్యాంక్. అంతటితో ఆగిపోలా. TGT అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో జోన్ 2 లో 6వ ర్యాంక్ సాధించినాడు. చూడు ఫస్ట్ ర్యాంక్ ఎంత బాగుందో. జోన్ 2 లో 6వ ర్యాంక్ కూడా సాధించాడు. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం నిజంగా ఇది అతిపెద్ద స్కామ్ కు సాక్ష్యం కాదా అని అడుగుతా నుంచి ఇంకా ఎంతమందికి లీక్ అయిందో ఇది కనిపిస్తా ఉంది. కనిపించినవి ఇక్కడ నుంచి ఇంకెంతమందికి లీక్ అయిందో అనేది కనిపించడం, అది ఇంకా లోతుగా పోతే తెలుస్తుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, ఇదొక పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒకవైపున ప్రశ్నిస్తూ, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మరోవైపున అడుగుతూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.